అదే చెప్తారు చదువుకోవడానికి బయట ఈ ఇక్కడ ఉన్న అని చెప్పే ప్రతి మన బొగ్గు పిల్లలు మన కొండ చెప్పుడు ఉంటుంది, సింగరేణి బొగ్గు పిల్లలు మన కొండ చెప్పుడు ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి అక్కడ అర్థం అనేది ఒకప్పుడు ఉద్యమాలకు అడ్డైంది, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాఫియాలకు అడ్డైంది. అవునా కదా? అవునా కాదా? ఒకప్పుడు ఉద్యమం చేసిన టైంలో అదే మన గడ్డ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, బూడిద మాఫియా, బొగ్గు మాఫియా, మాఫియా. దట్ ఈస్ కరీంనగర్. ఇది ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వచ్చారు. మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఇప్పుడు పోల్చుకుంటే కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు ముగ్గురు ఉన్నారు, చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. అయినా సరే ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి. పట్ట పగలు శాంతి భద్రత కరమైన జిల్లా ఏదైనా ఉందంటే ఏంటది అంటే మన శాంతి భద్రతలు, మన పాలన అలా ఉంది. మరి ఏమన్నా అడిగితే లేదు లేదు మేము గొప్పదం అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు. నేరెళ్ళ ఇసుక మాఫియా గురించి నేరెళ్లలో 7 అతి కిరాతకంగా 3rd డిగ్రీ ఇచ్చి మొన్నటికి మొన్న గంధం గోపాల్ అనే ఒక మనిషి చనిపోతే ఓదార్పు యాత్రకు వచ్చారు కొంతమంది నటులు. అప్పుడు ఏమైంది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా నేరెళ్ళ ఘటన? ఇట్లా చెప్పుకుంటూ పోతే సిరిసిల్ల ఉరిసిల్ల అయింది. మళ్ళీ చేనేత కార్మికులు 1 వీక్ ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనకు పట్టణం అదే కరీంనగర్లో ఎంతమంది సకల జన సమ్మె చేసి రోడ్డు మీదకి వచ్చారో మీ అందరికీ తెలుసు. కానీ మనం ఇంకా సంక్షేమ పథకాలు అడుక్కునే సిచ్యువేషన్ లో ఉంది. కరీంనగర్ లో ఉన్న ప్రజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరికని రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులు ఉంటారు. రిటైర్డ్ అయితే ఏదో పనికిరాని మనిషిగా మూట కట్టి బయట పడిస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోదు. బూడిద మాఫియా. ఇంకెవరికి చెప్తాం? అదే మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మన ప్రియతమ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెడుతున్నారు అనగానే సరే ఉట్టిపడి లేచేసి ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడుతున్నాం. మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవు. ఏ రోజైనా మన కాన్స్టిట్యూన్సీ ఉన్న సమస్యలు పట్టించుకున్నాడా? మరి పోరాడదా? అలా అంతేకాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని భయపడి పొన్నం ప్రభాకర్ గారు ఏదేదో మాట్లాడతారు. ఉంది, ఇంకా ముందుంది, చాలా ఉంది మ్యాటర్. ఏదో జస్ట్ ట్రైలర్ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ట్రైలర్ మాత్రమే. జస్ట్ ఇది మనం ఏదో 4 గోడల మధ్య మనము ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం అంతే. రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఆ విషయం తెలుసు. సో ఇది జస్ట్ ట్రైలర్. వాళ్ళకి చాలా విషయాల మీద ప్రస్తావిస్తాం. ఇక్కడ దుబాయ్, కోట్ల మెట్టుపల్లి ప్రాంతాల్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని. దుబాయ్కి గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ వలస వెళ్ళే ప్రాంతం అంటే అది మన కోట్ల మెట్టుపల్లి, జగిత్యాల. అదే సంవత్సరాలు కుటుంబాన్ని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి దూరంగా ఎక్కడికో వెళ్ళి సస్తరా బతుకుతారా తిరిగి వస్తారా అనే సిచ్యువేషన్ లో మన వాళ్ళు ఉంటే ఇక్కడ రాష్ట్ర మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ కనీసం సోయి కూడా ఉండదు. మొన్నటికి మొన్న మొగిలిపల్ల రమేష్ చెప్పాడు, తను వెళ్ళి దుబాయ్లో ఒక పర్సన్ చనిపోయాడు. గొల్లపల్లి తిరుపతి
పాపం వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియక గొల్లపేట తిరుపతి మన జనసేన సభ్యత్వం చూసుకునే వ్యక్తి. మేము గల్ఫ్ లో ఉన్న జనసేన వాళ్ళతో మాట్లాడి మీరు మాకు అండగా ఉండండి అంటే వాళ్ళు ఆయన డెడ్ బాడీ వచ్చేంత వరకు మన అండగా ఉన్నారు. అది జనసేన. మిగతా పార్టీలో ఊహడు కనీసం పట్టించుకోండి. మీరు వీళ్ళందరూ 11,000 సభ్యత్వాలు చేశారంటే అర్థం ఏంటంటే 11,000 కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారి అండ ఉంటుందని అర్థం. 400 కడుపులని అర్థం కాదు. మీరందరూ చేసిన సభ్యత్వం అంటే ఏదో సభ్యత్వం అంటే జనసేన ఓటేయడం కాదు. జనసేన 11,000 మంది కుటుంబాలకు జనసేన జెండా అండగా ఉంటుందని అర్థం. దట్ ఈస్ జనసేన జెండా. సో మీరు చేసిన మీ సాధకులు చేసిన ప్రతి మెంబర్షిప్ వెనుక ఇంత అర్థం ఉంటుంది. ప్రతి మెంబర్షిప్ చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి జనసేన రాష్ట్ర నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కుటుంబాలకి అండగా ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా 1,00,000 మెంబర్షిప్ చేశారు మన వాళ్ళందరూ కలిసి. 1,00,000 మంది కుటుంబాలకి జనసేన అండగా ఉంటుందని నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో ఉండదు. అది జనసేన పార్టీ. కార్యకర్తలు వాడుకొని వదిలేసే పార్టీ కాదు. బీరు బిర్యానీలు ఇచ్చి సభకు పిలిపించి తర్వాత ఎవడెక్కడ పోతే మనకి నప్పుడే పార్టీ కాదు. మీ కుటుంబానికి ఒక్కసారి జెండా పట్టుకుంటే లైఫ్ లాంగ్ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు అండగానే ఉంటారు. అది గుర్తుంచుకోండి. ఇది ఏ రాజకీయ పార్టీలో ఏ నేషనల్ పార్టీలో ఇది ఉండదు. మనల్ని చూసి ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంతేకాదు ఏదైతే అంటే 13 సంవత్సరాలు అయింది. మళ్ళీ మాట్లాడితే బాగుంది తెలంగాణ అందరూ. కానీ 13 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. ఇంకా అటు చేసి 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. అబద్ధపు హామీలు. నేను అడుగుతున్నా, అయ్యా పొన్న ప్రభాకర్ గారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి? స్కూటీలు అన్నావు, తులం బంగారం అన్నావు, మహాలక్ష్మి పథకం అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, పెన్షన్ అన్నావు, ఇందిరమ్మిళ్ళు అన్నావు. ఏవి ఒక్కటైనా నెరవేర్చారా? అడిగితే దాన్ని డైవర్షన్ పార్టీకి చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తే డెఫినెట్గా అడుగుతారా లేదా? మన జనసేనకి అడుగుతారా లేదా? కాబట్టి మనం మాట్లాడి చేయడానికి ఈ డ్రామా. ఇక్కడ నుంచి 35 కోట్లు కొండగట్టుకి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఎవరో మాట్లాడలేదు. వాళ్ళే గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే గవర్నమెంట్ తరఫున ఒక ముఖ్య అతిథిగా ఆయన ఇన్వైట్ చేసి ఎప్పుడైతే రాజకీయాలకు వస్తున్నామో లేదు ఆంధ్ర డబ్బులు తీసుకున్నప్పుడు నేను రాజకీయం 100 లక్షల కోట్లు తీసుకున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే మన నాయకులు ఏదో ఏడు దాటాక తెప్ప తగడం ఉంటుంది కదా, తెప్ప తగడంలో కాదు, అసలు ఇది మా తెప్పే కాదన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ప్రజానికం అంతా చూస్తున్నారు, తెలంగాణ ప్రజానికం అంతా. ఇక్కడ నుంచి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికలకే ఒక సంవత్సరం పోతుంది. ఆ సంవత్సరం పోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారో ఇప్పటికే డిసప్పాయింట్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇంకేంద్ర బాబు ఇంకెన్ని సంవత్సరాలు మాకు ఇస్తాన హామీలు ఎదురు చూసి పడుకుంటున్నారు. ఇంకా రాదులే, తర్వాత చూద్దాం నెక్స్ట్ టైం. కానీ రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, జనసేన కార్యకర్త ప్రతి ఇంట్లో నుంచి ఒక సైనికుడు తయారవుతాడు. ప్రతి ఇంట్లో నుంచి ఒక సైనికుడు పుడతాడు. అదే ఎజెండాతో ఈరోజు ప్రతి పార్లమెంటులో రాష్ట్ర నాయకత్వం ప్రతి పార్లమెంట్కి వెళ్ళి 2014 నుంచి ఉన్న ప్రతి కార్యకర్తని తట్టి లేపి లేదు అన్నచోడు రండి అని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో ఈ పార్లమెంట్ సమావేశాలు. అందులో భాగంగానే ఈసారి మన డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ కృష్ణప్రియ దంపతులు ఇక్కడ కోఆర్డినేటర్ గా ఈ సభ నిర్వహించడం జరిగింది. ఇందుకు తోడ్పడిన
మన లీడర్స్ ఉదయ్ రెడ్డి, రాజిరెడ్డి, చెల్లా శివారెడ్డి, మహేష్ పెంటల, వీళ్ళందరూ మన మొగిలిపాలెం రమేష్, సాయి కుమార్, మన బబ్లు, పైసా మోసెస్, ఇక్కడ వీళ్ళు అదే మీకు నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకోమని చెప్పినప్పుడు 2014 నుంచి ఎన్ని అవమానాలు అంటే ఆ టైంలో మీ పార్టీ ఉందా అనే టైం నుంచి వాళ్ళ అందుకే శివారెడ్డి చెప్తున్నాడు అక్కడి నుంచి ఎస్ జనసేన ఉద్యమ స్ఫూర్తితో తీసుకొని తెలంగాణలో కూడా గట్టిగా పోటీ ఇవ్వబోతుందని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో మీ అందరూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వివిధ ఎన్నికల్లో పోటీ చేసి మనం కాలేమా? ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది లీడర్స్? ఇక్కడ నుంచి ఎంతమంది మంత్రులు అయ్యారు తెలుసా? మనకి బ్యాక్గ్రౌండ్ ఉందా? అయినా సరే మంత్రులుగా, శాసనసభ్యులుగా ఇక్కడ కరీంనగర్ ప్రాంతం నుంచి ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. మీకేం తక్కువ? నికాసైన జనసేన నిజాయితీగా జెండా పట్టుకున్నారు. మీకంటే ఎవరికి ఎక్కువ? మీకంటే ఎవరు నాయకులు? సో డెఫినెట్ గా ధైర్యం కోరుకోకుండా మనం పోరాటం చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. ఇదే పోరాటాన్ని ఇంకొక 3 సంవత్సరాలు గట్టిగా చేయండి. మీలో చాలా మంది నాయకులు బయటకు వస్తారు. చాలా మంది నాయకులు నేను చూశాను. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కరీంనగర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కరీంనగర్ గురించి మాట్లాడతారు. నాట్ ఓన్లీ కళ్యాణ్ గారు, అదే మన శంకర్ గౌడ్ గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎప్పుడు చెప్తుంటారు, నేను మీ కరీంనగర్ సూపర్ అబ్బా, మీ కరీంనగర్ నాకు ఎలా అంటే ఇది కదా అంటే అక్కడ పుట్టినోళ్ళం కాబట్టి ఆ గర్వం కానీ ఆ ప్రైడ్ కానీ ఉంటుంది. సో మన పైన రాష్ట్ర నాయకత్వం పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు వమ్ము చేయొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో ఉన్న మన మూల హరీష్ గౌడ్, మన రావుల మధు, ఇంకా పేరు నుంచి చెప్పుకున్న పోతే మన సంపత్, మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మేడ రామకృష్ణ గారు, మన మహబూబ్ నగర్ లో నిజంగా చాలా సంతోషం వేసింది. మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇంతమంది జనసేన కార్యకర్తల్ని మళ్ళీ మాకు పరం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా ప్రేమ్ గాంధీ గారు మన బీజేపీ నుంచి వచ్చారు, మంచి అంటే ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇస్తారు. అలాగే మా ప్రేమ్ కుమార్ గారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోయినసారి 40,000 ఓట్లు సాధించి అక్కడ కుక్కట్పల్లిలో చాలా మందికి అసలు ఒక గట్టి పోటీనిచ్చిన మా ప్రేమ్ కుమార్ గారికి, ఈ కన్వీనర్ వచ్చిన మత్స సుధాకర్ గారికి అండ్ మా ప్రజిత్ గౌడ్ యువనేత చేవేలలో మంచి సభను నిర్వహించారు. ప్రజిత్ గౌడ్ గారికి, హైందవి రెడ్డి గారు ఈ మధ్య నిన్ననే బీజేపీ నుంచి జనసేన జాయిన్ అయి మన పార్టీకి అండగా ఉండడానికి వచ్చిన హైందవి గారికి అండ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన పడాల ప్రసాద్ గారికి, అంటే ఇక్కడ పేరు అందరినీ నాకు మర్చిపోబుద్ది కాదు, అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతే క్షమించండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు చికిత్స అనీమియా ఉన్నా నీకు డెఫినెట్ గా మాట ఇస్తే తప్పదు, జనసేన డెఫినెట్ గా మీకు అండగా ఉంటుంది. ఇంకా నేను టైం చాలా తక్కువ ఉంది, వ్యక్తులు మాట్లాడాలి కాబట్టి రాష్ట్ర నాయకత్వం మళ్ళీ మనం ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకుందాం, పర్సనల్గా అందరం కలుద్దాం. ఎవరు డిసప్పాయింట్ కాకండి. చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం అందరూ సర్దుకోండి తప్పకుండా. అన్న వచ్చేదే కరీంనగర్, అన్న వచ్చేదే కొండగట్టు, వచ్చేదే మన కొండగట్టు. మనకు పునర్జన్మించిన ప్రాంతమే మన కొండగట్టు. మన అలాంటి అన్న రాకుండా ఏది మర్చినా మన కొండగట్టు అందరిని మర్చిపోడు, విమలవాడ రాజ్యాన్ని మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి.